పొగుడుతారంటే అబ్బా! మనల్ని అందరం ఎక్కిస్తారు. పడగొట్టడానికన్న సంగతి మనకు చాలా కాలం పడితే తెలుసుకునే తప్ప పడ్డాక తెలుసు కదా! ఇది ఓకే. నీ ముందు నువ్వు ఎలా ఉన్నావో, దేవుని మనుషుల ముందు ఎలా ఉన్నావో కంటే దేవుని ముందు నేను ఎలా ఉన్నాను అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన మనల్ని ఆ పాద మస్తకం పరిశీలిస్తాడు. హృదయాంత్రియాలను చూస్తాడు. ఆయన పై వేష భాషను చూసే దేవుడు కాదు. ఆయన హృదయం ఎరిగిన దేవుడు. మన హృదయం చెడిపోయింది. దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి వాని హృదయం చెడిపోయింది. ఆ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధి కాదు. మరి మీ హృదయ స్థితిని మీరు ఎప్పుడైనా గ్రహించుకున్నారా? మీరు పాపిని అని మీ అంతటా మీరు ఒప్పుకోలు పొందారా? పరిశుద్ధుడైన ప్రభువు ముందు నిలబడ్డప్పుడే మన అపవిత్రత ఎంత భయంకరమైనది అని మనం గుర్తించగలుగుతాం. అందుకే దేవుని వాక్యం అనే